నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కోయిల మహేష్ పిలుపు మేరకు ఎలక దేవయ్య గారి ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారులకు రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 300 మంది ప్రజాభవన్కి వెళ్లి దళిత బంధు రెండో విడత డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందు, మహేందర్, కుష్టయ్య తదితరులు పాల్గొన్నారు. చూస్తుండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. నాకు దళిత బంధు వచ్చింది, పేరు దళిత బంధు వచ్చింది. ఇవాళ లాస్ట్ డేట్ అంటే నేను మనుగు నుండి ట్రైన్ లేకుండా బస్సుకు వచ్చాను, అప్లికేషన్ పట్టుకొని. రేపు నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ని నేను కనుక రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారు దయ చూపి నా ఎందుకు దయ చూపి ఒక వికలాంగుని అభ్యర్థిని దయ చూపి నాకు దళిత బంధు విడుదల చేయాలని ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారిని నేను పాదాభివందనం చేసి దళిత బంధు వెంటనే విడుదల చేసి మాకు వికలాంగులు ఎంతమందిని అప్లై చేసుకుంటారు వాళ్ళందరూ కూడా దళిత బంధు వచ్చేలాగా విడుదల చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై భీమ్. జై భీమ్. జై దళితుల కోసం వేసినటువంటి ఎన్నికల ముందు వేసినటువంటి 3 లక్షల రూపాయల దళిత బంధును వెంటనే రిలీజ్ చేసి మా దళితులందరినీ ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. దయచేసి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద దయ చూపి మమ్మల్ని అందరినీ ఆలోచించి మా యొక్క జీవితాలను ఆలోచించి మాకు దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అన్న ఎంతో దూరం నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చినామన్న మేము చాలా దళితులం. మేము ఈ అప్లికేషన్లు ఓన్లీ కేవలం ఏదో ఫార్మాలిటీగా ప్రకారంగా కాకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని దళితులకు న్యాయం చేయాలి. దీని మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఒక్కొక్కరు అప్పులు చేసుకొని ఇప్పుడు వచ్చిన ఒక్కొక్కరు 2000 ఖర్చు, ఎటు నగరం, మంగపేట, తాడోయి నుండి వెహికల్స్ తీసుకుని వచ్చిన ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొని వచ్చినాం. కాబట్టి దీన్ని టేకిటీస్గా తీసుకోకుండా చాలా సీరియస్ తీసుకొని దళితులను కాపాడాలని, చాలా వేదనతో కూడిన మా బాధను అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని కోరుచున్నామని. జై భీమ్. దళిత బంధు కార్యదర్శి నుండి మొదలుకుంటే ఎంపీడీఓ, కలెక్టర్ అందరి నుండి ఎంక్వైరీ చేసి నిరుపేద కుటుంబాలకు 10 లక్షలు కేటాయించిన పోయిన ప్రభుత్వాన్ని వచ్చిన 3 లక్షలు, ఒక్కొక్కరికి 3 లక్షలు అకౌంట్ కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి, అవి రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. సిద్దిపేట కావచ్చు, ములుగు కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ కావచ్చు, ఇంకా వగైరా నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఒక 300 మందితోటి ఈరోజు అందరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు సీతక్క గారికి ఏదైతే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మా దళిత బిడ్డల పక్షాన మాకు గత ప్రభుత్వం కేటాయించినటువంటి దళిత బంధును రెండో విడత దళిత బంధు మాకు కొంతమందికి అమౌంట్ 3 lakhs అడుగు ఫ్రీజింగ్ చేసినవి ఉన్నాయి, కొంతమందికి సగం అమౌంట్ ఫ్రీజింగ్ చేసినవి ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా పూర్తి నిధులతోటి మమ్మల్ని ఆదుకోవాలని మేము పాదాబంధనతో వేడుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరియు మా దళిత బడుగు బలహీన వర్గాల పక్షాన మేము వేడుకుంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని దళితులను పట్టించుకోండి, మమ్మల్ని ఒకసారి మాకు పై చూడండి. అయ్యా బట్టి విక్రమార్క గారు మీరు కూడా ఆలోచన చేయండి. మీ యొక్క సభా వేదిక ద్వారా మా ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము దరఖాస్తులు ఏదైతే స్థానిక మండల ఎంపీడీఓ గారి నుంచి, ఆర్డీఓ నుంచి, కలెక్టర్ నుంచి వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం నడిబొడ్డునకు వచ్చి ప్రజాభవన్లో మేము దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, వెపర్ చేస్తున్నాం, పాదాభివందనాలతో వేడుకుంటున్నాం. అయ్యా ఇకనైనా మా దళితులలో కొంచెం వెలుగు చూపే విధంగా ఈ దళిత బంధు స్కీమ్ కొనసాగించాలని కోరుతున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏది అంబేద్కర్ అభయస్థం ఇస్తా అని 10 కాదు, కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు కానీ మేము 12 లక్షలు ఇస్తాను మీ నోట మీరే హామీ ఇచ్చారు. మీ హామీని మీరు నెరవేర్చుకుంటారని మేము ఈ సభాముఖంగా ఈ జనాల సాక్షిగా మీకు వివరణ చేస్తున్నాం. దయచేసి మీరు గత ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు కొనసాగిస్తారో లేదా ఇప్పుడు ఇంకా 2 లక్షలు కలిపి 12 లక్షల అభయస్థం కింద అంబేద్కర్ అభయస్థం ఇస్తారో మీరు దయచేసి తప్పకుండా మాకు తక్షణమే నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు దయచేసి మా దళితుల కోసను
మా బాగోగులు చూసుకోవాలని మరీ వేడుకుంటున్నాం. ఇతర స్కీములకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు, వృధాగా వెళ్తున్నాయి. అవి ఎవరికి కూడా ఉపయోగపడతలేవు. కనీసం మా దళితుల జీవితాల వెలుగు నింపే విధంగా మీరు మాకు తగినన్ని నిధులు కేటాయించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. మీరు ఏదైతే హైడ్రా పెట్టి కబ్జాకు గురైన జాగాలు ఎలాగైతే చేస్తున్నారో మేము ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీకు ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలైన వాళ్ళకు ఎన్ని లక్షల కోట్లు ఎందుకు వస్తున్నాయి? మేము గరీబు నిరుపేదలం, మేము కొట్టి కోసం తట్టనెత్తర పట్టుకొని తిరిగేటోళ్ళము, కైకి లేచుకున్నాము, మా బతుకులు ఇక్కడనే ఉంటున్నాయి. మీ కోటాన కోట్లు పెరుగుతున్నాయి. దయచేసి మీరు హైడ్రా పెట్టి ఎలాగైతే మీ బిల్డింగులు పెద్ద కూలగొట్టి ప్రభుత్వానికి ఆధీనం చేస్తున్నారో మేము ఇంకొకటి రిఫర్ చేస్తున్నాం. మీ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి మూలుగిపోతున్న డబ్బుల కట్టలు అవి కూడా రివర్స్ చేసి మా ప్రజలకు పంచాలని మేము ఈ సభాముఖంగా విజ్ఞాపిస్తున్నాం. అయ్యా, మీ దగ్గర ఉన్న ఏదైతే డబ్బులు జనాలకు ఉందండి, ఒక మనిషికి ఎంత ఉండాలో గంతే కేటాయించండి. ఇది ఒక మీ ప్రభుత్వంలో కేటాయించండి. 1000 ఎకరాల భూములు ఉన్నాయి. మేము నిరుపేద రైతులు ఉన్నాం. అర్ధ విగడు భూమి దున్నుకుందామంటే లేని భక్తులు మా ఉన్నాయి. ఎందుకంటే దళితుల జీవితాలు వెలుగులోకి రావాలని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు వెలుగులోకి వస్తాయని నిర్ణయించారు. దానికి అనుగుణంగా మీరు ఇంకా 2 లక్షలు ఇస్తారని చాలా సంతోషం. దయచేసి ఇప్పటికైనా మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమ గారికి, సీతక్క గారికి, మరి దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతమంది ఉంటే అంతమందికి వీళ్ళందరి పక్షాన బాధావందనం తెలియజేస్తున్నామయ్యా. తక్షణమే మాకు ఈ వారంలోగా దళిత బంధు నిధులు కేటాయించి రిలీజ్ చేయాలి. ఎవరెవరి అకౌంట్లోకి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షాల దళిత సంఘాలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ ఏకపక్షంగా తీసి రాస్తారోకోలు కానీ, ధర్నాలకు కానీ, ఇంకా ఏ కార్యాచరణ కానీ మేము తగు చర్య తీసుకోవడానికి సిద్ధపడుతున్నామని తెలియపరుస్తూ ఈరోజు మీకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, రిఫర్ చేస్తున్నాం, పాదాభివందనాలతో తెలియజేస్తున్నాం. జై భీమ్! దళితులారా సాధిద్దాం. దళిత బంధు నిధులు వెంటనే, రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే. జై భీమ్!